టీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సమస్యలను పరిష్కరించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రతి ఏటా డిఎస్సిని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ జేఏసీ సంఘం డిమాండ్ చేశారు. ఈ రోజు ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశం ఏదైతే నీట్లో మంచి ర్యాంకులు సాధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా గతంలో జీవో నెంబర్ 151 ప్రకారం అందరిని కూడా జనరల్ కేటగిరీలోనే తీసుకోవడం జరిగింది. కానీ ఆ జీవోని తుంగలో దొక్కుతూ ఈరోజు కొత్త జీవోని ఏదైతే 102 జీవో ప్రకారం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జనరల్ కేటగిరీ ఉన్న వారిని రిజర్వేషన్ కేటగిరీలో చూపించడం ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల్ని వాళ్ళకి అన్యాయం చేస్తుందని మేము భావిస్తూ వెంటనే జీవో నెంబర్ 102 రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాం. తిరుపతి క్లస్టర్ 11లోని 39, 41వ డివిజన్ మెడికల్ కాలేజీ